ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో 37వ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా నూజివీడు రవాణా శాఖ అధికారులు, సిబ్బంది రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం. నూజివీడు ఆర్టీసీ డిపోలో ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలకు ప్రత్యేక అవగాహన కల్పించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాలేందు శేఖర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు టివి కృష్ణవేణి, అన్నపూర్ణ. నూజివీడు త్రివిధ పాఠశాల విద్యార్థుల చేత రోడ్డు భద్రతా నియమాలు, ప్రమాదాలపై ప్రత్యేక ప్రదర్శన. ఆటో డ్రైవర్లకు, ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై, ప్రమాదాల నియంత్రణకు పాటించవలసిన అంశాలపై అవగాహన కల్పించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాలేందు శేఖర్. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించడం ద్వారా ఎంతో మంది డ్రైవర్లు లైసెన్సులు తీసుకోవటం, మద్యం సేవించి ఆటోలు నడపకుండా రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తారని, దానివల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటాయన్న జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ నెల ఫస్ట్ నుంచి జనవరి 31 వరకు ఈ రహదారి మాసోత్సవం జరుగుతుంది. రవాణా శాఖ నూజివీడు తరఫున ఈ రోజు చిన్నారులు త్రివిధ స్కూల్ చిన్నారులు చక్కటి నాట్య ప్రదర్శన నిర్వహించారు. దాంట్లో ఒక్క పాటలో రహదారి భద్రత ఎలా జరగాలి, రోడ్ సేఫ్టీ నియమాలని అన్ని చక్కగా వివరించారు. దీనికి మన పోలీసు వారు, ఆర్టీసీ వారు అందరూ సహకారం ఉంది. ప్రతి ఒక్కరు ఈ రోడ్ సేఫ్టీలో భాగంగా పాలు పంచుకొని ప్రతి ఒక్కరు రహదారి నియమాలు అంటే హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ధరించడం, ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దు, ట్రిపుల్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవింగ్ ఇవన్నీ చేయకూడదని అందరూ ఈ రహదారి ఉత్సవాల్లో పాలు పంచుకోవాలని, రహదారి నియమాలను చక్కగా పాటించాలని కోరుకుంటున్నాం. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా అందరూ ఇక్కడ పేరెంట్సే కదా. మీ అందరు పిల్లలకి స్కూటర్లు, బైకులు అట్లా అందుకొని ఇస్తుంటారు.
యాక్సిడెంట్ వలన చనిపోతారు. హెల్మెట్ పెట్టుకోవడం వలన, ఒకవేళ కారు ఉంటే కారులో సీట్ బెల్ట్ పెట్టుకోవడం వలన, ట్రిపుల్ డ్రైవింగ్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బండి మీద ముందుకు వెళ్తున్నారు. దానివల్ల కూడా ప్రమాదం జరుగుతుంది. ఇది బ్యాలెన్స్ సరిపోదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తమ పిల్లల్ని మిమ్మల్ని మీ భద్రతని కాపాడుకోండి. ఈ నెల రోజులు కూడా జీరో యాక్సిడెంట్తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైన్ ఎక్కండి, బస్ అవసరం మీరు ఎక్కేవాళ్ళు